ఈ అమ్మాయి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే ఒక అబ్బాయి నట్లను వేశాడు. ఎందుకంటే అతను అక్కే గెలవాలి అని అనుకున్నాడు. నట్లను చూసిన ఆ అమ్మాయి చాలా భయపడిపోయింది. కానీ డాన్స్ చేయడం ఆపలేదు. ఎందుకంటే తన 18 ఏళ్ల కష్టం వృధా అవుతుందని నట్ల మీద నడిచి డాన్స్ చేస్తూనే ఉంది. ఆమె పాదాలు రక్తంతో నిండిపోయిన డాన్స్ మాత్రం ఆపలేదు. అక్కడున్న ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. చప్పట్లతో మోగిపోయింది. ఇంతలో ఆమె ప్రత్యర్థి అయిన అమ్మాయి దగ్గరికి వచ్చి ఆమెను వెక్కిరించినట్లుగా మాట్లాడింది. కానీ ఆ అమ్మాయి ఏమీ స్పందించలేదు. తర్వాత జడ్జి స్టేజ్ మీదకి విన్నర్ ఎవరనేది చెప్పడానికి వస్తుంది. ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫలితాలలో ఆమె మొదటి బహుమతి గెలిచినట్టుగా ఉంటుంది. కానీ స్టేజ్ మీద ఆమె ప్రత్యర్థి అయిన అమ్మాయికి మాత్రం మొదటి బహుమతిని ఇస్తారు. ఎందుకంటే ఆమె ధనవంతుల కుటుంబానికి చెందినది అనేసి. వింటుంటేనే ఆ అమ్మాయికి కోపం వచ్చి అందరి ముందు బహిరంగంగా పోటీలో చీటింగ్ జరిగింది అని చెబుతుంది. ప్రేక్షకులు ఆమె వైపు నిలబడ్డారు. అందరూ ఆమెకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఆ జడ్జి ఆడియన్స్ అందరినీ బయటకు పంపించేస్తుంది. ఇదంతా చూస్తూనే ఆ అమ్మాయి స్టేజ్ మీద ఒక నట్టును తీసుకుని ఆ జడ్జికి చూపిస్తూ, మీ అబ్బాయి నా స్టేజ్ మీద నట్లను వేశాడు అని చెబుతుంది. ఇంతలో ఆ ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం మొదలు పెడతారు. ఆ ధనవంతురాలు అంటే అదే ఆ అమ్మాయి ప్రత్యర్థి తల్లి అసలు ఆ అమ్మాయి ఛాతి మీద ఉన్న ఒక బటర్ఫ్లై ఆకాశపు మచ్చను చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అది ఆమె కోల్పోయిన తన నిజమైన కూతురు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి.